మియా 10 ఏళ్ల చిన్నారి తన తోట పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంది. ప్రతిరోజు ఆమె తన తోటలో సమయాన్ని గడుపుతూ మొక్కల్ని చూసుకోవడాన్ని ఇష్టపడుతుంది. తన కృషితో తోట పూలతో కళకళలాడుతుంది. పచ్చదనంతో నిండిన ఆ తోటను చూసి మియా ఎంతో ఆనందపడుతుంది. కాని ఒక్కరోజు తోటలో సమస్యలు ప్రారంభమయ్యాయి. మొక్కలు ఎండిపోతూ పువ్వులు పాడైపోతున్నాయి. తోట అంతా అసహ్యంగా మారిపోవడం మియాకు నిరాశ కలిగించింది. మియా ఒంటరిగా తోటను సంరక్షించలేనని అర్థం చేసుకుంది. వారు వెంటనే స్పందించి మియాకు తోడుగా ఉన్నారు. ఆమె పొరుగువారిని సహాయం కోరింది. వారు మొక్కలను కాపాడటానికి కొత్త సుగంధ ద్రవ్యాలు నాటారు. అంతకుముందు వాటిని కత్తిరించి మురుగు తొలగించారు. మియా చాలా కష్టపడింది తన తోటను తిరిగి జీవితం పొందడానికి. తనకు శక్తి లేని ఈ కష్టకాలంలో ఆమె ఆశను కోల్పోయింది. ఆమె మొక్కలు మళ్లీ పూస్తే మియా చాలా ఆనందించింది. ఆమెను చూస్తే నా కృషి కలవరాన్ని గెలుచుకుంది అన్నట్టు అనిపిస్తుంది. ఆమె తోట తిరిగి నిండిపోతుంది. రంగులు పూయవుతాయి. తీవ్రమైన మబ్బులు ఆకాశాన్ని కప్పి తోటను గాఢ చీకటితో నింపాయి. మియా దాన్ని నిరాశగా చూస్తుంది. అకస్మాత్తుగా భారీ వర్షం పడుతుంది. తోటలో కొన్ని భాగాలు నీటితో నిండిపోతాయి. కొన్ని మొక్కలు వర్షంలో కొట్టుకుపోతాయి. వర్షం ఆగిన తర్వాత మియా తోటను చూస్తూ బాధపడుతుంది. కానీ ధైర్యంగా మళ్లీ ప్రయత్నించాలని నిశ్చయిస్తుంది. మియా వర్షం వల్ల తోట నష్టాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఏదైనా కాపాడగలిగిందేమో అని పరిశ్రమతో చూస్తుంది. తన మిత్రులతో కలిసి తోటను పునరుద్ధరించడానికి కొత్త పథకాలు ప్రారంభిస్తుంది. తన తోటను తిరిగి బలపడేలా చేయడానికి మంచి గుండు మట్టి తెచ్చిస్తుంది. మిట్ట మధ్యాహ్నం గాలిలో కొత్త పూలు నాటే క్రమంలో మియా ఆశాభావంతో పనిచేస్తుంది. తొలి పువ్వు మొక్క మొలుస్తుంది. మియా ఆనందంతో తన తోటలో కొత్త జీవం కనిపిస్తుంది. ఆమె తోట రక్షణ కోసం కొన్ని నిరంతర ప్రయత్నాలు చేస్తుంది. పల్లె నెత్తుటి చీమలను తొలగిస్తుంది. మిత్రులు కూడా ప్రతిదినం వరిస్తూ పనిలో పాలు పంచుకుంటారు. తన తోటకు ఉపకారంగా పిడములను నిర్మించి పెద్ద నీటిని నిలిపి ఉంచడానికి ఏర్పాటు చేస్తుంది. మియా యొక్క తోట ఇప్పుడు క్రమంగా పాత రోజుల అందం తిరిగి పొందుతోంది. తన తోట ప్రతిదినం కొంచెం పూలతో కళకళలాడుతున్న దృశ్యాన్ని ఆస్వాదిస్తూ మియా సంతోషిస్తుంది. మియా మరియు ఆమె స్నేహితులు తోటలో చిన్న సంబరాన్ని జరపాలని నిర్ణయించుకుంటారు. పుష్పించే తోటలో అందరూ ఆనందించడంతో నవ్వులు మిసిలిపోతాయి. పుష్పించే తోటలో అందరూ ఆనందించడంతో నవ్వులు గాలిలో మిసిలిపోతాయి. తన నిత్య కార్యక్రమంలో భాగంగా మియా తోటను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంది. చెట్టు నీడలో మియా తన కష్టాన్ని మరియు పెరుగుదలపై ఆలోచిస్తుంది. కొత్త పువ్వు వికసించి తోటకు తాజా ఆకర్షణను జతచేస్తుంది. మియా రిబ్బన్ కటింగ్ వేడుక నిర్వహిస్తూ పొరుగువారితో ఆనందంగా నవ్వుతుంటుంది. మియా చిన్నారికి పువ్వును ఇస్తూ ఎరుపు పువ్వులు చుట్టూ అందంగా ఉంటాయి. సాయంత్రం వేళ మియా చెట్టు కింద బెంచ్ మీద కూర్చుని చీకట్లు చెలిమిస్తాయి. సాయంత్రం తోట మునుపటి కంటే మరింత అందంగా కనిపిస్తుంది. మియా సంతృప్తిగా నవ్వుతూ మియా తన తోటలో నడుస్తూ పువ్వులను సాంత్వనగా తాకుతోంది. చెక్క కంచె బెంచ్ చుట్టూ మియా రాయి బాటపై పువ్వులను సేకరిస్తూ చిన్న టోకులో పెట్టుకుంటోంది. మియా ఎరుపు పువ్వుల పక్కన కొత్త మొక్కను నాటుతుంది. చెట్టు కింద బెంచ్ కూడా కనిపిస్తుంది. మియా రాయి బాటపై కూర్చొని పుస్తకం చదువుతూ సర్దుబాటు చేసింది. మియా మరియు తమ్ముడు చెట్టు కింద క్రీడలాడి ఆనందంగా ఉంటారు. మియా మరియు పొరుగువారు చెట్టు కింద సురక్షితంగా టీ తాగుతారు. ఎరుపు పువ్వులు చుట్టూ బాగా పెరిగి ఉన్నాయి. మియా ఎరుపు పువ్వుల దగ్గర గార్డెనింగ్ షేర్స్తో ఆమె స్వభావంలో ఆత్మస్థైర్యం. మియా మరియు ఆమె స్నేహితులు తోటలో మంచంగా కూర్చొని పువ్వులు చుట్టూ పచ్చిక బ్లాంకెట్లపై మియా గార్డెన్ పార్టీ నిర్వహిస్తూ ఒక పట్టిక దగ్గర నిలబడి కేకులు మరియు పూలతో భరించబడిన బెంచ్. సాయంత్రం వేళ మియా మరియు పొరుగువారు చెట్టు కింద నవ్వుతూ కూర్చొని పువ్వులు చుట్టూ చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని పువ్వుల మధ్య ప్రశాంతత నెలకొంది. చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని పువ్వుల మధ్య ప్రశాంతత నెలకొంది. పక్కన పొరుగు వారికి పువ్వు ఇచ్చి సంతోషంగా ఉన్నారు. కొత్త మొక్కను చూస్తూ ఎరుపు పువ్వుల పక్కన ఆనందంగా ఉంది. కుటుంబం సంతోషంగా ఎరుపు పువ్వుల దగ్గర తోట చూసుకుంటుంది. రాయి బాటపై కూర్చొని పువ్వులను చూస్తూ ప్రశాంతంగా గడుపుతున్నారు. చెట్టు కింద చందమామ కాంతితో పువ్వుల మధ్య సృజనాత్మక ముడులు. రాయి బాటపై నడుస్తూ చీకట్లో పువ్వులు జీవించాయి. బెంచ్ మీద కూర్చొని ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చివరి సన్నివేశంలో ప్రకృతి సంతోషంగా ఎరుపు పువ్వులు పెరిగాయి.